హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా మనసేనదే. ఎపిసోడ్ 39. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. స్టోరీ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్‌షిప్ తీసుకోండి. సుమిత్ ఏదో ఫార్మాలిటీకి సహనాని హగ్ చేసుకొని వదిలి చిన్నగా నవ్వాడు. ఓకే సుమిత్, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను నేను పార్టీలో బాయ్ అని వయ్యారంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది సహన. వామ్మో, పాప మరీ ఫాస్ట్‌గా ఉందే అనుకుంటూ సుమిత్ తల విదిలించి మళ్ళీ తన వర్క్‌లో పడిపోయాడు. అసలతడికి వెళ్ళాలి అని లేదు. అందుకే ఈవినింగ్ వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మౌని ఇచ్చిన కాఫీ తాగుతూ మొబైల్ చూస్తూ కూర్చున్నాడు హాల్‌లో. మౌని ఏమో నైట్ డిన్నర్ కోసం వంట చేస్తూ కిచెన్‌లో బిజీగా ఉంది. సుమిత్ అతడి కాఫీ కంప్లీట్ చేసి కప్ టేబుల్ మీద పెడుతూ కిచెన్‌లో ఉన్న మౌనిని ఓసారి చూసి దీర్ఘంగా ఓ నిట్టూర్పు విడిచి, ఇది జీవితాంతం ఈ కిచెన్‌లో ఇంకా ఇంట్లో పనిచేస్తూ ఉంటుందేమో. ఇక్కడో మొగుడున్నాడు. వాడితో కాసేపు ముచ్చట్లు పెడదామని దీనికి లేదు. ఎప్పుడు చూడు అది ఇది అంటూ తిరుగుతూనే ఉంటుంది. ఇది నన్నెప్పుడు కరుణిస్తుందో ఏంటో అనుకున్నాడు. ఒక అరగంట తర్వాత తన వంట పని పూర్తవడంతో చేతులు తుడుచుకుంటూ వచ్చి సుమిత్ పక్కన కూర్చుంది మౌని. ఏంటి మేడం, అయిపోయాయా మీ వంట పనులు అని అడిగాడు సుమిత్. హా, అయిపోయాయి రామ్ గారు అంది మౌని. నీ మెయిడ్స్ ఉన్నదెందుకే? ఓ పొలం అంటూ అన్నీ నువ్వే చేసుకుంటూ తిరిగితే ఇక వాళ్ళుండి ఎందుకు? అన్నాడు సుమిత్ కోపంగా. నేనేం అన్ని పనులు చేయడం లేదు రామ్‌గారు. ఒక వంట మాత్రమే చేస్తున్నాను. నా చేతులతో మీకు వండి పెడితేనే నాకు ఇష్టం అంది మౌని. ఆవు బంగారం. కానీ నువ్వలా కష్టపడుతుంటే నేను చూడలేకున్నానే అన్నాడు సుమిత్. వంట చేసినంత మాత్రాన నేనేమి అరిగిపోను లెండి. అది కాదే అని సుమిత్ ఏదో అనబోయే అంతలో అతడి ఫోన్ రింగ్ అయింది. న్యూ నెంబర్ అయ్యేసరికి సుమిత్ ఎవరు అనుకుంటూ లిఫ్ట్ చేశాడు. హలో సుమిత్ అని పిలిచింది అటువైపు నుండి సహనా ఎగ్జైట్‌గా. యాహ్! హూ ఈస్ దిస్? అన్నాడు సుమిత్. నేను సుమిత్. సహనా మార్నింగ్ ఆఫీస్‌కొచ్చాను కదా! పార్టీకి వస్తున్నారా? అని అడిగింది. ఓహ్! మీరా? నాకు కుదరదని చెప్పాను కదా అప్పుడే అని అన్నాడు సుమిత్. అయ్యో! అలా అంటారేంటండి? అందరొచ్చేసారు పార్టీకి. మీరు మాత్రం ఎందుకు రాకూడదు? ప్లీజ్ నా కోసం రావచ్చు కదా! అంది స్వీట్‌గా. ఓకే. నేను ట్రై చేస్తాను అని సుమిత్ ఏం మాట్లాడకుండా ఫోన్ పెట్టేశాడు. ఎవరండి? అని అడిగింది మౌని. పార్టీ ఉందంటనే రమ్మంటున్నారు. నాకేమో వెళ్ళాలని లేదు అని అన్నాడు సుమిత్ సోఫాలో వెనక్కి వాలి. అవునా! వెళ్ళిరండి మరి. అంతగా పిలుస్తున్నారు కదా! అలా కాసేపు ఉండి వచ్చేసేయండి అంది మౌని. అంతే అంటావా? అన్నాడు సుమిత్. ఆ! అంతే. వాళ్ళు మరీ అంతలా పిలిచినప్పుడు మీరు వెళ్ళకుండా ఉంటే బాగోదు కదా! పొగరు అనుకుంటారు. అందుకే అలా వెళ్ళి వచ్చేయండి అంది మౌని. నువ్వు చెప్పాక కూడా వెళ్ళకపోతే బాగోదు కదా! వెళ్తానులే అని లేచాడు సుమిత్. ఏంటి ఇలానే వెళ్ళిపోతారా? అంది మౌని కంగారుగా సుమిత్ నైట్ డ్రెస్‌లో ఉండడంతో. నీ మెంటల్ దానా! ఇలా ఎందుకు వెళ్తానే? డ్రెస్ మార్చుకుంటాను. ఆగవా నువ్వు నీ కంగారు అని మౌని తల మీద ఒకటి వేసి రూమ్‌కి వెళ్ళిపోయాడు. సుమిత్ కొట్టిన చోట మౌని రుద్దుకుంటూ అన్నిటికీ కోపమే ఈయన గారికి అనుకొని హాల్లోనే కూర్చుంది టీవీ పెట్టుకొని. సుమిత్ బ్లాక్ షర్ట్ ఇంకా జీన్స్‌లో కిందికి నడుస్తూ వస్తూ ఉంటే మౌని పాప నోరు తెరుచుకొని మరీ సుమిత్‌ని రెప్పవేయకుండా చూస్తూ ఉంటుంది. వామ్మో! ఈయనేంటి ఇలా ఉన్నారు అని గుటకలు మింగుతూ ఉంది. సుమిత్ మౌని దగ్గరికి వచ్చి ఆమె మూతి మీద ఒక్కటి వేసి, నోరు ముయ్యవే ఈగలు దూరతాయి లేకపోతే అంటూ మౌనిని దగ్గరికి లాక్కొని ఆమె నడుము చుట్టూ చేయి వేసి
ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, "ఏంటే మొగుడికి ఇంత ఓపెన్‌గా సైట్ కొడుతున్నావు? హా!" అంటూ కళ్ళు ఎగరేశాడు. "నే నేనేం చూడలేదు మిమ్మల్ని" అంది మౌని తడబడుతూ. "ఆహా! ఇంతకు ముందే కదా గుడ్లగూబలాగా ఇంత కళ్ళేసుకొని నా వైపు చూస్తున్నావు." "అరె! నేను మిమ్మల్ని చూడలేదని చెప్తున్నాను కదా!" అంది మౌని. "నీ సిగ్గు తగలయ్యా! నన్ను చూసా అని చెప్తే ఏమైనా అరిగిపోతావా ఏంటే?" అన్నాడు సుమిత్. "నేను చూడంది చూశాను అని ఎలా చెప్తాను?" అని మెల్లిగా అంది మౌని. ఛీ! నువ్వు మారావే ఈ జన్మకు అంటూ ఓ కిస్ ఇవ్వవే నేను వెళ్ళి ఆ పార్టీ ఏంటో చూసుకొని వస్తాను అన్నాడు సుమిత్. మీరు పార్టీకి వెళ్ళడానికి నేను ముద్దివ్వడం ఎందుకు? అంది మౌని. అరె! ఇప్పుడు నాకు డ్రైవింగ్ చేసే ఓపిక లేదు. అదే నువ్వు కిస్ ఇచ్చావనుకో డబుల్ ఎనర్జీ వస్తుంది నాకు. మీకు ఓపిక లేకపోతే డ్రైవర్‌ని తీసుకెళ్ళండి. ఈ తెలివితేటలు మాకు లేవులే గాని చెప్పిన పని మాత్రం చెయ్యవు కదా! అని మౌని నడుమును గట్టిగా గిల్లాడు. ఆ! అని గట్టిగా అరిచింది మౌని. రామ్ గారు చూడండి మీరెలా గిల్లుతున్నారు. మీరు గిల్లి గిల్లి నా నడుము చూడండి ఎర్రగా అయిపోతుంది అంది ఏడుపు మొహం వేసుకొని మౌని. అందుకే ఏదైనా అడగడంతోనే ఇవ్వాలే. లేకపోతే ఈ పనిష్మెంట్స్ తప్పవు నీకు అన్నాడు సుమిత్. మౌని కింది పెదవిని ముందుకు పెట్టి చూస్తుంది సుమిత్‌ని. నువ్వెంత క్యూట్‌గా చూసినా నేను కరిగిపోనే అని మౌని పెదాలను అతడి పెదాలతో మూసేశాడు సుమిత్. దానికి మౌని కూడా ఏం అనకపోవడంతో సుమిత్‌కి నచ్చినంత సేపు మౌనిని ముద్దు పెట్టుకొని ఆమె నుదుటికి అతడి నుదురు ఆనించి ఇక వెళ్ళొస్తానే అన్నాడు. త్వరగా రండి మీకోసం ఎదురు చూస్తాను అంది మౌని సుమిత్ చేతులపై ఆమె చేతులు వేసి. ఓకే. నేను డిన్నర్ అక్కడే చేస్తానే నువ్వు తినేసేయ్ అన్నాడు. ఓకే అండి. బాయ్ అంది మౌని. బాయ్ అని సుమిత్ అతడి కార్ తీసుకొని సహనా చెప్పిన లొకేషన్‌కి బయలుదేరాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.